ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. రేషన్ కార్డున్న లబ్ధిదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లోనే సన్నబియ్యం అందిస్తున్నారని, త్వరలో రేషన్ డీలర్ల ద్వారా అన్ని లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా అందిస్తామన్నారు. ఇప్పటికే రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేయాలని చర్యలు ప్రారంభించామని, మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. రైతుల వద్ద నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల బోనస్ అందించామని, ఎలాంటి బకాయిలు చెల్లించకుండా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈసారి 80 నుండి 85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి కాగా, అందులో 36 లక్షల టన్నులు పీడీఎస్కి సరిపోతుందన్నారు. నెలకు 2 లక్షల టన్నుల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న వారు, కొత్తగా పెళ్లైన వారు ఎక్కువగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తుల ఆధారంగా దాదాపు 30 లక్షల మంది అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. ఎల్లుండి జరగబోయే కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పేదల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడంపై చర్చ జరుగుతుందన్నారు. తెలంగాణ పేదలకు ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ చర్యలు వారి జీవన స్థాయిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.